Right. So enzymes, this is last part of biomolecules in the biochemistry. So in the 1836, there was a scientist Berzelius. Okay, so he used the term catalysis. Okay, so what is catalysis? It is a reaction mediated by a catalyst. ఏదైనా ఒక క్యాటలిస్ట్ ద్వారా ఒక రియాక్షన్ అనేది జరిగితే దాన్ని కెటాలిసిస్ అని అంటాం. ఇన్ 1878 ది సైంటిస్ట్ కూనే యూజ్డ్ ద వర్డ్ ఎంజైమ్. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో అడగరు. జనరల్గా మన స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో అడుగుతుంటారు. బట్ ఐ డోంట్ నో సెట్లో అడుగుతారో అడుగుతారు, బట్ మనకు తెలిసి ఉండాలి. ఓకే, టర్మ్ ఎంజైమ్ వాజ్ coined by Kuhne to indicate the catalysis taking place in a biological system. Anyway, enzyme Kuhne, that's it. Then one more event that is famous, Buchner. ఓకే, చాలా కన్ఫ్యూజ్ అయ్యే నేమ్స్ ఇవన్నీ. ఎంజైమ్స్ సంబంధించి 4 నేమ్స్. బెర్చిలియస్ అంటే కాదు, కానీ కూనే, బుక్నర్ అండ్ సమ్నర్, ఈ 3 నేమ్స్ కన్ఫ్యూజ్ అవుతుంటాయి. సో యూ షుడ్ రిమెంబర్. సో బుక్నర్ ఐసోలేటెడ్ ఎ సిస్టమ్ ఆఫ్ ఎంజైమ్స్, అంటే ఒక సింగిల్ ఎంజైమ్ని అతను ఐసోలేట్ చేశాను అని అనుకున్నాడు. ఓకే, సో అండ్ హీ కాల్డ్ ఇట్ యాజ్ దట్ కాంపోనెంట్ యాజ్ జైమేస్. Okay, so later it was found that so the gymase is not a single enzyme. Okay, it is a group of enzymes or mixture of enzymes, so which can convert sugar, to alcohol. Okay, so that is gymase. It was a mixture of enzymes that can convert sugar to alcohol. Okay, so in 1883 by Buchner, and James Sumner in 1926 was the first person to isolate and crystallize. Okay, అంటే కంప్లీట్గా సెపరేట్ చేయడం, ఒక పార్టికల్ లాగా సెపరేట్ చేయడాన్ని క్రిస్టలైజేషన్ అంటాం. సో ద ఎంజైమ్ యూరియేజ్, వెరీ ఫేమస్. దిస్ ఈస్ ఫ్రమ్ జాగ్బీన్. అంటే మనం దగ్గర ఏమంటామంటే దీన్ని అనాస. ఓకే, మేబీ పనాసనో అనాసనో అంట. ఓకే, జాగ్బీన్ అండ్ ఐడెంటిఫైడ్ ఇట్ యాజ్ ఎ ప్రోటీన్. ఓకే, సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ బయోకెమిస్ట్రీ. ఓకే, సో ఎంజైమ్ని ఐడెంటిఫై చేయడం వేరు, ఐసోలేట్ చేయడం వేరు, సో దట్ వీ కెన్ స్టడీ ఇట్స్ స్ట్రక్చర్, ఇట్స్ ప్రాపర్టీస్, ఇట్స్ కెమికల్ నేచర్ అండ్ హౌ డస్ ఇట్ వర్క్. So this is very important, event. Yeah. What are enzymes? Actually, enzymes are biocatalysts. So they are organic compounds. Okay, they work in biological system. Okay, they fasten, they increase the rate of reaction. Simply, they are biocatalysts. So very simple definition it is. What is a catalyst? A catalyst is defined as a substance that increases the velocity or rate of a chemical reaction, okay, without itself undergoing any change in the overall process. అంటే ఒక క్యాటలిస్ట్ ఏం చేస్తుందంటే ఒక రియాక్షన్ యొక్క స్పీడ్ని, వెలాసిటీని, రేట్ ఆఫ్ రియాక్షన్ని అది ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, అది పార్టిసిపేట్ చేస్తుంది, బట్ దాని స్ట్రక్చర్లో ఎనీ చేంజ్ ఉండదు. ఓకే, వితౌట్ అండర్ గోయింగ్ ఎనీ చేంజ్. ఓకే, సో అది అలాగే ఉంటుంది. ఓకే, ఒక సబ్స్ట్రేట్ని ప్రోడక్ట్గా కన్వర్ట్ చేస్తుంది, కానీ దానిలో ఎలాంటి మార్పు రాదు. దట్ ఈస్ ఎ క్యాటలిస్ట్. సో దిస్ ఈస్ ద
broad spectrum, you know, definition of enzyme. Enzymes are biocatalysts synthesized by living cells. ఓకే, అవి లివింగ్ సెల్స్ చేత సింథసైజ్ చేయబడతాయి అండ్ ఆర్ ప్రోటీన్ ఇన్ నేచర్. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో బేసికల్లీ enzymes are protein. All enzymes are proteins. Until very recent times, it was considered that all enzymes are proteins. But in protein synthesis, some of the RNAs, so they are also acting as enzymes, catalysts, which are non-proteins. Okay, they are the polynucleotides, right? సో ఈ ఒక్క కేస్ తప్ప మిగతా అన్ని ఎంజైమ్స్ కూడా ప్రోటీన్సే. అండ్ ద ప్రోటీన్స్ బేసికల్గా అవి కొల్లాయిడల్గా, ఎందుకంటే మాక్రో మాలిక్యూల్స్ కాబట్టి కొల్లాయిడల్ ఇన్ నేచర్ అండ్ థర్మోలబైల్ అంటే ఏంటి, సో హీట్ రెసిస్టెంట్ అనమాట. ఓకే, దే ఆర్ హీట్ రెసిస్టెంట్ ఇన్ నేచర్ అండ్ స్పెసిఫిక్ ఇన్ ద రియాక్షన్. అవి ఒక పర్టికులర్ రియాక్షన్ అవి ఏమంటారు, దే పార్టిసిపేట్ ఇన్ ఏ స్పెసిఫిక్ రియాక్షన్. ఓకే, సో జస్ట్ వీ షుడ్ అండర్స్టాండ్ దిస్ డెఫినేషన్. దెర్ ఇస్ నో నీడ్ టు బై హార్ట్, బట్ యూ షుడ్ అండర్స్టాండ్ దీని. ఇది బ్రాడ్ మీనింగ్. ఇందులోనే దాని ఫంక్షన్ మనకు వస్తుంది, అది ఎక్కడ తయారవుతుందో మనకు వస్తుంది, దాని కెమికల్ ప్రాపర్టీ ఏంటి, ఓకే, ఫిజికల్ ప్రాపర్టీ ఏంటి, ఓకే, అండ్ టెంపరేచర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది దానిపైన, అండ్ దాని యాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఈ బ్రాడ్ డెఫినేషన్లో వచ్చేస్తుంది. జస్ట్ దీన్ని ఒక 2-3 టైమ్స్ చదివి అర్థం చేసుకుని వదిలేయాలి, రైట్? సో classification of enzymes or nomenclature of enzyme. So in the early days of during the development of biochemistry, okay, so there is no systematic naming for enzymes. జనరల్గా కనుక్కున్న సైంటిస్ట్ పేరు మీద లేదా సబ్స్ట్రేట్ పైన అది కన్వర్ట్ చేసిన దానిపైన రకరకాల రీజన్స్తో నేమ్స్ ఇచ్చేవారు. ఓకే, దానికి ఒక పద్ధతి, ఒక ప్రాసెస్ అనేది ఉండేది కాదు. లైక్ పెప్సిన్, ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్. ఓకే, సో ఇవి ఏంటి, అవి ఏం ఫంక్షన్ చేస్తాయి అనే ఒక మీనింగ్తో ఇచ్చిన నేమ్స్ తప్ప ఒక పర్టికులర్ ప్రొసీజర్ను ఫాలో అయిన నేమ్స్ కాదు. ఇందాక మనం చూసినట్టుగా జైమేజ్ కావచ్చు, యూరియేజ్ కావచ్చు. ఓకే, సో ఇవన్నీ అప్పటిదప్పుడు టెంపరీగా ఇచ్చిన నేమ్స్. అయితే అనుకోకుండా అవే నేమ్స్ చాలా రోజుల వరకు నామింక్లేచర్ అనేది లేకపోవడం వల్ల చాలా రోజులు అవే నేమ్స్ కంటిన్యూ అయ్యి దే బికేమ్ ఫేమస్ యాజ్ ఇట్ ఈస్. కొన్నిసార్లు ఎంజైమ్స్కి ఏజ్ అనేటువంటి ఒక సఫిక్స్తో ఎండ్ అవ్వాలనే రూల్ కొన్ని రోజులు ఫాలో అవ్వడం జరిగింది. ఓకే, వాజ్ యాడెడ్ టు ద సబ్స్ట్రేట్ ఫర్ నేమింగ్ ది ఎంజైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, అంటే అది ఏ సబ్స్ట్రేట్ పైన అది వర్క్ చేస్తుందో దాని ఎండింగ్లో ఏజ్ అనే పదం వాడితే సరిపోతుంది అనే కొన్ని రూల్ కొన్ని రోజులు నడిచింది. ఫర్ ఎగ్జాంపుల్, లిపిడ్స్ పైన యాక్ట్ చేస్తే లైపేజ్, ప్రోటీన్స్ పైన యాక్ట్ చేస్తే ప్రోటీయేజ్. ఓకే, అమైలాన్ సబ్స్టెన్సెస్ పైన పనిచేస్తే అమైలేజ్, అంటే కార్బోహైడ్రేట్స్ పైన పనిచేస్తే, న్యూక్లిక్ యాసిడ్స్ పైన పనిచేస్తే న్యూక్లియేజ్, లాక్టిక్ యాసిడ్ పైన పనిచేస్తే లాక్టోజ్ పైన పనిచేస్తే లాక్టేజ్ అని ఇలా నేమింగ్ ఇవ్వడం అనేది కూడా జరిగింది కొన్ని రోజులు. ఓకే, సో ఆల్ దీస్ నేమ్స్ ఆర్ known as trivial names, okay, not scientific names. Okay, so their name, they cannot give complete information about those enzymes. సో తర్వాత కొన్ని రోజులకు బేస్డ్ ఆన్ దేర్ పొజిషన్, okay, so the enzymes are they are given the names as intracellular enzymes and extracellular enzymes. ఓకే, సో అంటే విత్ ఇన్ ద సెల్ అయితే ఒకవేళ ఆ ఎంజైమ్ కనుక విత్ ఇన్ ద సెల్ ఇఫ్ ఇట్ వర్క్స్, దాన్ని ఇంట్రాసెల్యులర్ ఎంజైమ్ అన్నారు. అవుట్ ఆఫ్ ద సెల్ పనిచేస్తే
extracellular అన్నారు. So that is one type of classification. But until 1961, okay, International Union of Biochemists, యాక్చువల్గా ఇది బయోకెమిస్ట్, sorry, International Union of Biochemists. Okay, so they appointed an enzyme commission. They appointed an enzyme commission. So to give the naming, to give the naming or classification to the various enzymes which were identified or discovered. Okay, so they worked almost 3 years, and they introduced a system of classification for the enzymes. Okay, so that is a UB system of enzyme classification. ఓకే, సో అప్పటి నుంచి అది నేమింగ్ ఈ ఐయుబి సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ప్రకారం ఎవరు కొత్త ఎంజైమ్ కనుక్కున్నా దాన్ని ఫాలో అవ్వాలని డిసైడ్ చేయడం జరిగింది. ఓకే, సో అకార్డింగ్ టు దిస్ సిస్టమ్, సో ఎంజైమ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 6 మేజర్ క్లాసెస్. అండ్ సేమ్ ఈ ఆర్డరే, అంటే ఎప్పుడన్నా మనము హౌ మెనీ క్లాస్ ఆఫ్ ఎంజైమ్స్ అంటే ఇదే ఆర్డర్ ఫాలో కావాలి అని కూడా they concluded. Okay, each class on its own represents the general type of reaction brought about by the enzymes of that class. Okay, దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అకార్డింగ్ టు ఐయుబి సిస్టమ్, there are 6 type of enzymes: oxidoreductases, transferases, hydrolases, lyases, isomerases, ligases. ఓకే, సో ఒక్కొక్క నేమ్ అవి ఏం ఫంక్షన్ చేస్తాయి అనేది మనకు దట్ ఇండికేట్స్ ద ఫంక్షన్ దట్ పెర్ఫార్మ్స్. ఓకే, సో హియర్ ఆక్సిడో reductase, enzymes involved in oxidation and reduction reactions. So you remember, this is very, very famous, you know, ఎంజైమ్ విచ్ ఈజ్ ఆల్కహాల్ డిహైడ్రోజినేస్. ఈ ఒక్క ఎంజైమ్ పేరు గుర్తుంచుకోవాలి మనం. ఓకే, సో దీని ఎంజైమ్ కోడ్ ఏంటి అంటే 1111. ఓకే, అదేంటన్నది మీకు నెక్స్ట్ దానిలో తెలుస్తుంది. బట్ యు రిమెంబర్ దిస్ ఎంజైమ్, ఆల్కహాల్ డిహైడ్రోజినేస్ ఎంజైమ్. యాక్చువల్ నేమ్ ఈస్ ఆల్కహాల్ NAD ప్లస్ ఆక్సిడోరిడక్టేస్. దాని కోడ్ ఏంటి అంటే 1111 ఈసీ ఎంజైమ్ కోడ్. మిగతాన్ని నా పెద్ద ఇంపార్టెంట్ కాదు. సో వాట్ ఆర్ ఆక్సిడోరిడక్టేసెస్? సో దే ఇన్వాల్వ్ ఇన్ ఐదర్ ఆక్సిడేషన్, అంటే ఒకే రియాక్షన్లో ఆక్సిడేషన్ ఉంటుంది, రిడక్షన్ అనేది ఉంటుంది. ఒక మాలిక్యూల్ ఇట్ అండర్గోస్ ఆక్సిడేషన్, ఇంకో మాలిక్యూల్ అనేది ఈ బి అనేది ఇక్కడ రిడక్షన్ గురవుతుంది. సో ఇన్ దిస్ రియాక్షన్ oxidation జరుగుతుంది, reduction జరుగుతుంది. Such enzymes which mediate such reactions are known as oxidoreductase. Okay, so then second one is transferases. Okay, so what are transferases? Enzymes that catalyze the transfer of functional groups. Functional groups ని ట్రాన్స్ఫర్ చేసేటువంటి ఎంజైమ్స్ ని మనము ట్రాన్స్ఫరేజెస్ అని అంటాం. ఇక్కడ చూడండి, AX plus B. Okay, so here the B functional group is transferred to X and A is separated. Okay, so that is transferase. ఫంక్షనల్ గ్రూప్ని ట్రాన్స్ఫర్ చేసేటువంటి ఎంజైమ్ని మనము ట్రాన్స్ఫరేజెస్ అని అంటాం. ఎగ్జాంపుల్ హెక్సోకైనేజ్ విచ్ ట్రాన్స్ఫర్ ది ఫాస్ఫేట్ ఫంక్షనల్ గ్రూప్. ఓకే, సో టు ద గ్లూకోజ్కి అది ATP నుంచి ఒక ఫాస్ఫేట్ని ట్రాన్స్ఫర్ చేసి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా కన్వర్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్. అండ్ హైడ్రోలేజ్, యూ రిమెంబర్ వన్ థింగ్, హైడ్రో అని ఎక్కడన్నా వచ్చిందంటే దట్ ఈస్ నథింగ్ బట్ ది వాటర్ ఆర్ రిలేటెడ్ టు వాటర్. సో ఎంజైమ్స్ దట్ బ్రింగ్ అబౌట్ హైడ్రాలసిస్.
ఓకే, వాటర్ని యాడ్ చేసి 2 భాగాలుగా డివైడ్ చేసేటువంటి ఎంజైమ్ని మనం హైడ్రోలేజ్ అంటాం. ఆర్ సింప్లీ ఎంజైమ్ దట్ bring about hydrolysis of a particular compound is known as hydrolase. Okay, so then lyase, lysis అంటే మనకు తెలుసు కంప్లీట్గా డీగ్రేడ్ చేయడం. సో ఎంజైమ్స్ స్పెషలైజ్డ్ ఇన్ అడిషన్ ఆర్ రిమూవల్ ఆఫ్ వాటర్. సో లైసిస్కి లయేజెస్కి తేడా మనకు కన్ఫ్యూజ్ కావద్దు. లయేజ్ అంటే ఏంటి అంటే, సో హైడ్రో తర్వాత వస్తుంది, అట్లా గుర్తుంచుకోండి. సో ఎంజైమ్స్ స్పెషలైజ్డ్ ఇన్ అడిషన్ ఆర్ రిమూవల్ ఆఫ్ వాటర్, అమోనియా, CO2 ఎట్సెట్రా. నాట్ ఓన్లీ వాటర్, అమోనియా కానీ CO2 కానీ అది ఇలాంటి కాంపౌండ్ని ఏదన్నా మాలిక్యూల్కి యాడ్ చేసేదాన్ని లయేజ్ అంటారు. చూడండి, సో ఓకే, సో లయేజ్. ఇప్పుడు దీనికి తేడా ఏంటి అంటే, వాటర్ మాలిక్యూల్ అనేది పార్టిసిపేట్ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ ఆల్సో యునో బ్రోకెన్ డౌన్ అండ్ ఇట్ బ్రేక్స్ ది ఒరిజినల్ కాంపౌండ్ ఆల్సో. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఆ కాంపౌండ్ బ్రేక్ చేయదు, వాటర్ కానీ లేదా అమోనియా కానీ CO2 కానీ యాడ్ చేయబడుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. లయేజ్ ఈస్ ద ఎంజైమ్ దట్ ఐదర్ యాడ్ ఆర్ రిమూవ్ వాటర్ ఆర్ అమోనియా ఆర్ CO2. దట్ ఈస్ లయేజ్. అడిషన్ ఆర్ రిమూవల్ ఏదైనా కావచ్చు, దాన్ని లయేజ్ అని పిలుస్తాం. ఐసోమరేజ్ మనందరికి తెలుసు. ఓకే, ఒక రకమైన కాంపౌండ్ దాన్ని ఐసోమర్గా కన్వర్ట్ చేసే ఎంజైమ్ను ఐసోమరేజ్ అని అంటాం. మనకు ఫేమస్ ఎగ్జాంపుల్ ఏముంటుంది అని అంటే, సో గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అనేది ఓకే డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్గా కన్వర్ట్ అయ్యే గ్లైకోలైటిక్ రియాక్షన్ స్టెప్ ఉంటుంది. సో దట్ ఈస్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఒక కాంపౌండ్ దాన్ని ఐసోమర్గా కన్వర్ట్ చేసే ఎంజైమ్ని ఐసోమరేజ్ అని అంటారు. సో లైగేజ్. సో మనకు మాలిక్యులర్ బయాలజీలో చాలాసార్లు వచ్చింది, ఎంజైమ్స్ క్యాటలైజింగ్ ది సింథటిక్ రియాక్షన్స్. ఓకే, సో ligate means to bind, where two molecules are joined together and ATP is used. So here A plus B. Okay, A is separate, different compound, B is different compound. These two are joined by an enzyme by using ATP energy, so to form AB. Such enzyme is known as ligase. ఓకే, సో మనం ఇదే అంటే జనరల్గా వైల్ ఎక్స్ప్లెయినింగ్ టు ద స్టూడెంట్స్ వి షుడ్ ఫాలో దిస్ సీక్వెన్స్ అని వాళ్ళు మనకు ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ బయోకెమిస్ట్, యూ షుడ్ ఫాలో దిస్ సీక్వెన్స్ వైల్ రైటింగ్ డిఫరెంట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంజైమ్స్. ఓకే, సో దీనికి షార్ట్ ఫామ్ ఏంటి అంటే, సో ART-HI, O for oxidoreductase, okay, T for transferase, H for hydrolases, L for first lyases, so I for isomerase, okay, L for ligases. So these are the 6 type of enzymes and their function. ఖచ్చితంగా ఈ 6 type of enzymes లో ఒక క్వశ్చన్ అడగొచ్చు. ఎందుకంటే వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ లయేజ్ అని కావచ్చు, లేదా లైగేజ్ అని కావచ్చు, లేకపోతే ట్రాన్స్ఫరేజ్ అని కావచ్చు, ఓకే, లేదా ఆక్సిడోరేటేజ్. హైడ్రోలేజ్ అంటే ఎవరైనా చెప్తాం, హైడ్రాలిసిస్ అని. ఓకే, సో ఈ 6 ఎంజైమ్స్ యొక్క ఫంక్షన్ ఏంటి, ఇక్కడ ఈ 1 లైన్ ఏదైతే ఉందో అది మనం కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. సో లైగేజ్ అంటే అక్కడ మనకు ఆప్షన్స్లో విచ్ బైండ్స్ టు న్యూక్లియోటైడ్స్ అని కాకుండా మిగతా ఏది ఇచ్చినా సో దీనికి సంబంధించింది అని అర్థం. RDNA టెక్నాలజీలో ఉండే లైగేజ్ వేరు, ఇక్కడ ఉండే అది కూడా లైగేజ్ ఎంజైమే, అది కూడా దట్ బైండ్స్ టు న్యూక్లియోటైడ్స్. ఓకే, బట్ వెన్ కమ్ టు రియాక్షన్స్, ఓకే, సింథటిక్ రియాక్షన్స్ అనే పదం వాడితే మటుకు లైగేజ్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేయాలి.
ఓకే. సో, ఈచ్ అయితే ఇక్కడితో వాళ్ళు ఆగలేదు. మళ్ళీ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి. ఇందులో గూడా. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింథసిస్ అనేది రకరకాల సింథసిస్ ఉంటుంది. తర్వాత ఐసోమరైజేషన్ గూడా రకరకాల ఐసోమరైజేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి అడిషన్ ఆఫ్ వాటర్, అడిషన్ ఆఫ్ అమ్మోనియా, అడిషన్ ఆఫ్ CO2 ఇవి 3 రకాలు. రిమూవల్ ఆఫ్ వాటర్, రిమూవల్ ఆఫ్ అమ్మోనియా, రిమూవల్ ఆఫ్ CO2. Like that, there are again some classes are there. Okay. So anyway, you remember up to the sixth. ఓకే. ఈ 6 రకాలైతే గుర్తుంచుకోవాలి కంపల్సరీ. ఈచ్ క్లాస్ అంటే ప్రతి క్లాస్ ఏంటి? ఆక్సిడో రిడక్టేజ్ కావచ్చు, ట్రాన్స్‌ఫరేజ్ కావచ్చు, హైడ్రోలేజ్ కావచ్చు, లైయేజ్ కావచ్చు. లేదా ఐసోమరేజ్ అండ్ లైగేజ్ కావచ్చు. ఏదైనా కావచ్చు. సో అగైన్ ఈచ్ వన్ ఈస్ డివైడెడ్ ఇంటూ మెనీ సబ్ క్లాసెస్. అండ్ ఈచ్ సబ్ క్లాస్ ఈస్ అగైన్ డివైడెడ్ ఇంటూ సబ్ క్లాసెస్. ఓకే. సో దానికోసం ఏ 4 డిజిట్ ఎంజైమ్ కమిషన్ నంబర్ ఆర్ ఎంజైమ్ కోడ్ అని గుర్తుంచుకోవచ్చు. ఈజ్ అసైన్డ్ టు ఈచ్ ఎంజైమ్ రిప్రజెంటింగ్ ద క్లాస్. ప్రతి ఎంజైమ్‌కు 4 అంకెలతో కూడినటువంటి ఒక కోడ్ ఉంటుంది. నంబర్ ఉంటుంది. ఓకే. సో రిప్రజెంటింగ్ ఫస్ట్ డిజిట్ అనేది క్లాస్‌ను రిప్రజెంట్ చేస్తుంది. ఫస్ట్ డిజిట్ అనేది క్లాస్‌ని రిప్రజెంట్ చేస్తుంది. సెకండ్ డిజిట్ అనేది సబ్ క్లాస్‌ని అది రిప్రజెంట్ చేస్తుంది. సో థర్డ్ డిజిట్ అనేది సబ్ క్లాస్‌ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ద ఫోర్త్ డిజిట్ అనేది ఇండివిడ్యువల్ ఎంజైమ్ నేమ్. జస్ట్ లైక్ మన స్పీసీస్ అండ్ జీనస్ అండ్ స్పీసీస్ లాగా. సో ఫోర్త్ డిజిట్ అనేది అల్టిమేట్ నేమ్‌ని అది తెలియజేస్తుందన్నమాట. సో ఎనీవే ఇప్పుడు దిస్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో, ఓకే. సో అది చాలా కష్టతరంగా ఉంది. ఓకే. ఇది రాయడం కోసం మాత్రమే. ఓకే. యూసేజ్ కోసం ఇది చాలా వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. కాబట్టి ఆహ్, ఇది ఏదైనా కొత్త ఎంజైమ్ కనుక్కున్నప్పుడు దానికి నేమ్ ఇవ్వడానికే తప్ప, జనరల్ యూసేజ్‌లో దీన్ని వాడడం లేదు. ఓకే. ఎవరైనా జస్ట్ లైక్ ఏదైనా కొత్త స్పీసీస్‌ని కనుక్కున్నప్పుడు ఏ రకంగా అయితే బైనామియల్ నామెన్‌క్లేచర్ పద్ధతిలో లినియస్ బైనామియల్ నామెన్‌క్లేచర్ పద్ధతిలో ఏ రకంగానైతే మనం ఆ రూల్స్‌ని ఫాలో అయితామో, దీస్ ఆర్ ఆల్ జస్ట్ రూల్స్. ఓకే. సో, అప్పటికే చాలా ఎంజైమ్స్ ఐడెంటిఫై చేయబడి, వాటికి ఆ నేమ్సే ఫేమస్ అయిపోయి, ఓకే. ఆ పాత నేమ్సే ఇప్పటికి వాడడం జరుగుతుంది. ఓకే. ఏదైనా బుక్‌లో రాసేటప్పుడు మాత్రం సో, ఈ సిస్టమ్‌ను ఫాలో అవుతూ అక్కడ బ్రాకెట్‌లో రాయడం జరుగుతుంది అంతే. ఓకే. సో, ఇప్పుడు మనం ఇందాక చూసిన దానిలో 1, 1, 1, 1 అంటే క్లాసు, సబ్ క్లాసు, సబ్ క్లాసు, ఇండివిడ్యువల్ ఎంజైమ్ అనేది మనకు ఐడియా ఉండాలి. దట్స్ ఆల్. సో, each enzyme is given a specific name indicating the substrate, coenzyme, if any, and the type of reaction catalyzed by the enzyme. ఓకే. సో, ఇందులో వాళ్ళేం ఫాలో అయితారు? అది ఏ సబ్‌స్ట్రేట్ పైన పనిచేస్తుంది? కోఎంజైమ్ ఉందా? అది ఎలాంటి రియాక్షన్‌ని ఆహ్, అది పెర్ఫార్మ్ చేస్తుంది? ఓకే. అనే విషయాల్ని గూడా ఈ నేమ్ ఇచ్చినప్పుడు మనం కన్సిడర్ చేయాలనేది దీస్ ఆర్ ఆల్ రూల్స్. ఓకే. సో, ఎనీవే వి షుడ్ రిమెంబర్ దీస్ 6 కేటగరీస్ ఆఫ్ ఎంజైమ్స్ అండ్ ఎంజైమ్ కోడ్ అంటే ఏంటి? అందులో 4 పార్ట్స్ దేన్ని ఇండికేట్ చేస్తాయనేది మనకు ఐడియా ఉండాలి. దెన్ వాట్ ఈస్ ద కెమికల్ నేచర్ ఆఫ్ ఎంజైమ్స్? ఓకే. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎంజైమ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక నేను చెప్పినట్టుగా ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్. అదొకటి మనం బండ గుర్తు కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఎక్సెప్ట్ రైబోజైమ్ అనే కొన్ని ఆర్ఎన్ఏస్ తప్ప. ఓకే. ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్. ఈచ్ ఎంజైమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ టెర్షియరీ స్ట్రక్చర్. మీరు ప్రోటీన్ క్లాస్ ఇనుంటే టెర్షియరీ స్ట్రక్చర్ అనేది మీకు ఐడియా ఉంటుంది. సో, ఒక ప్రోటీన్ ఏంటి? బేసికల్‌గా ప్రోటీన్ అనేది ఇట్స్ లైక్ ఎ థ్రెడ్. ఓకే. అది ఫార్మ్ అయినప్పుడు ఇట్లా థ్రెడ్ లాగా, ఒక చైన్ లాగా ఉంటుంది. ఓకే. సో, తర్వాత అది కొద్దిగా ఇలా
ట్విస్ట్ అవుతుంది. ఓకే, ఆల్ఫా హెలిక్స్ లేదా ఇలా ఇలా కూడా ట్విస్ట్ ట్విస్ట్ అవుతుంది. సో అల్టిమేట్గా ఆ ఎంజైమ్ ఏమవుతుంది అంటే ఒక పర్టికులర్ షేప్ని, అది 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ని, టెర్షరీ స్ట్రక్చర్ని ఆ ప్రోటీన్ అనేది ఇట్ అటైన్స్. ఓకే, ఇట్ అక్వైర్స్ ఏ పర్టికులర్ షేప్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ టెర్షరీ స్ట్రక్చర్, రైట్. సో ఏది ప్రోటీన్ అనేది, ఎంజైమ్ అనేది ఒక ప్రోటీన్ కాబట్టి ప్రతి ఎంజైమ్కి ఒక టెర్షరీ స్ట్రక్చర్ ఉంటుంది అండ్ స్పెసిఫిక్ కన్ఫర్మేషన్. ఇందాక నేను గీసింది అదే, ఆ టెర్షరీ స్ట్రక్చర్ అండ్ కన్ఫర్మేషన్ విచ్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఇట్స్ క్యాటలిటిక్ యాక్టివిటీ. ఎంజైమ్ అనేది ఇలా మామూలుగా అది ఫామ్ అయినప్పుడు ఇలా ఉంటుంది, అది అలాగే ఉంటే అది ఎంజైమ్ లాగా పనిచేయదు. అదంటూ దానికంటూ దానిలో ఉన్నటువంటి అమైనో యాసిడ్ సీక్వెన్స్ని బట్టి ఒక 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ని అది ఫామ్ చేసుకుంటుంది. ఓకే, సో అప్పుడే అది ఎంజైమ్గా పనిచేస్తుంది. ఇలా ఉంటే అది ఎంజైమ్గా పనిచేయదు, లేదా ఇలా సింపుల్గా హెలికల్ స్ట్రక్చర్లో ఉన్న అది పనిచేయదు. ఇది టెర్షరీ స్ట్రక్చర్ని అది అటైన్ చేస్తేనే అది ఎంజైమ్గా పనిచేస్తుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇట్స్ ఫంక్షన్. ఓకే, సో దెన్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా మీకు దీని మీద క్లియర్ ఐడియా ఉండాలి. లిజన్ కేర్ఫుల్లీ. ఓకే, ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద ఎంజైమ్ ఈజ్ నోన్ యాజ్ హోలో ఎంజైమ్. గుర్తుంచుకోండి, ఒక ఎంజైమ్ ఉంది. ఓకే, అది ఏం చేస్తుంది, ఆ ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్లని పెప్టోన్లుగా, ప్రోటియోజెస్గా కన్వర్ట్ చేస్తుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, దిస్ ఈజ్ ఇట్ స్ట్రక్చర్. ఇది దాని స్ట్రక్చర్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు దీనిలో ఏమేమి ఉన్నాయి దీనికి అడిషనల్గా అంటే ఇంకొక పార్ట్ ఇంకొక పార్ట్ కూడా ఉంది. ఓకే, తర్వాత దానికి అడిషనల్గా సమ్ ఏదో మెటల్ ఆర్ సంథింగ్ వాట్ ఎవర్, లేదా ఇంకొక ఏమంటాము ఏదైనా లిపిడ్ పార్ట్ కానీ లేదా కార్బోహైడ్రేట్ పాయింట్ కానీ ఉంది. సో ఇప్పుడు దిస్ ఈజ్, ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో దిస్ ఎంజైమ్, దిస్ స్ట్రక్చర్ ఇట్ కన్వర్ట్స్ ప్రోటీన్స్ ఇంటూ అమైనో యాసిడ్ వాట్ ఎవర్ ఇట్ మే. దిస్ ఈజ్ హోలో ఎంజైమ్. ఇది ఈ ఫామ్లో, ఈ రూపంలో. ఓకే, సో అంటే ఈ బ్లూ కలర్ పార్ట్, ఈ పింక్ కలర్ పార్ట్, ఈ గ్రీన్ కలర్ పార్ట్, ఈ మూడు కలిస్తేనే అది కంప్లీట్ ఎంజైమ్ అని అన్నప్పుడు, సో ఈ పార్ట్ని మనము హోలో ఎంజైమ్ అని పిలుస్తాము, విచ్ ఈస్ ఆఫెన్ మేడప్ ఆఫ్ అన్ అపోఎంజైమ్ విచ్ ఈస్ ద ప్రోటీన్ పార్ట్ అండ్ ఏ కోఎంజైమ్ నాన్ ప్రోటీన్ ఆర్గానిక్ పార్ట్. నేను అదే చెప్తున్నాను ఇక్కడ. ఏంటి అంటే ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో దట్ ఈస్ ప్రోటీన్ పార్ట్. ఓకే, ఇప్పుడు ఈ బ్లూ కలర్ అండ్ ఈ గ్రీన్ కలర్ ఇవి రెండు పాలీపెప్టైడ్లు. ఓకే, విచ్ ఈస్ ప్రోటీన్ పార్ట్. దాన్ని ఈ రెండింటిని కలిసి మనం అపో ఎంజైమ్ అని పిలవాలి. ఓకే, సో లేదు ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ పార్ట్ లేదు, కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి చెప్తున్నాను. గ్రీన్ పార్ట్ లేదు, ఈ బ్లూ పార్ట్ ఏంటి, ప్రోటీన్ పార్ట్. ఓకే, రైట్. ఇప్పుడు ఈ బ్లూ పార్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ప్రోటీన్ పార్ట్. ఈ పింక్ పార్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ అ కోఎంజైమ్, నాన్ ప్రోటీన్ పార్ట్ అనుకుందాం. నాన్ ప్రోటీన్ పార్ట్ కోఎంజైమ్ జనరల్గా విటమిన్ అయి ఉంటుంది, జనరల్గా మోస్ట్లీ విటమిన్ అయి ఉంటుంది, లేదా ఏదన్నా ఒకవేళ కోఎంజైమ్గా కో ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు, లేదా ఐరన్, కాపర్ లాంటివి. ఓకే, సో ఈ నాన్, ఇప్పుడు ఈ ప్రోటీన్ పార్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ అపో ఎంజైమ్. ఈ ప్రోటీన్ పార్ట్ ఏదైతే ఉందో హోలో ఎంజైమ్లో, ఇది హోలో ఎంజైమ్ అనుకుంటే, ఇది హోలో ఎంజైమ్ అనుకుంటే ఇందులో ఒక ప్రోటీన్ ఉంది, ఒక నాన్ ప్రోటీనే ఉంది. ఈ ప్రోటీన్ పార్ట్, ఈ బ్లూ కలర్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని అపో ఎంజైమ్ అని పిలుస్తాం. ఓకే, సో ఈ రెడ్ కలర్ పార్ట్ ఏదైతే ఉందో విచ్ ఈస్ నాన్ ప్రోటీన్ దట్ ఈస్ కో ఎంజైమ్. అపో ఎంజైమ్ ప్లస్ కో ఎంజైమ్ ఈజ్ కంబైన్లీ నోన్ యాజ్ హోలో ఎంజైమ్.
అది. ఓకే, ఇది చాలా సార్లు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. ఓకే, దీనిలోనే రకరకాలుగా కన్ఫ్యూజ్ చేస్తారు. ఒక పర్టికులర్ రియాక్షన్ని పెర్ఫామ్ చేసే ఎంజైమ్ ఇది. ఇది హోలో ఎంజైమ్. ఇందులో ఒక ప్రోటీన్ పార్ట్ ఉంది, ఒక నాన్ ప్రోటీన్ పార్ట్ ఉంది. ఓకే, ప్రోటీన్ పార్ట్ని మనం ఏమని పిలవాలి? అపో ఎంజైమ్ అని పిలవాలి. నాన్ ప్రోటీన్ పార్ట్ని ఏమని పిలవాలి? కో ఎంజైమ్ అని పిలుస్తాం. ఒకవేళ ఇది నాన్ ప్రోటీన్ పార్ట్ ఏదైనా మెటల్ అయాన్ అయితే దాన్ని ఈ కో ఎంజైమ్ ప్లేస్లో మనము ఏమని పిలుస్తామంటే కో ఫ్యాక్టర్ అని పిలుస్తాం, అంతే తేడా. అపో ఎంజైమ్ ఈస్ ప్రోటీన్ పార్ట్, ఓకే, కోఎంజైమ్ ఈస్ నాన్ ప్రోటీన్ పార్ట్. సో ఇక్కడ ఈజీగా ఉండడానికి ఇట్లా రాస్తా. అపో ఎంజైమ్ అంటే ప్రోటీన్ పార్ట్ బస్. ఓకే, సో అపో ఎంజైమ్ ఈస్ ప్రోటీన్ పార్ట్, కోఎంజైమ్ ఈస్ నాన్ ప్రోటీన్ పార్ట్. ఓకే, ఇక్కడ చూడండి ఇంకొక పదం, ఇది కూడా మీకు చాలా క్లియర్గా ఐడియా ఉండాలి, జాగ్రత్త వినండి మీరు. ఏంటి అంటే, వాట్ ఈజ్ ఎ ప్రోస్థెటిక్ గ్రూప్? ప్రోస్థెటిక్ గ్రూప్ అంటే ఏంటి? The term prosthetic group is nothing but the coenzyme. The term prosthetic group is used when the non-protein moiety tightly, covalently binds with the apoenzyme. ఇది కంపల్సరీ మీరు బై హార్ట్ చేయాలి లేదా గుర్తుంచుకోవాలి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ ఏంటి ప్రోస్థెటిక్ పార్ట్ అంటే, మీరు ఎప్పుడన్నా ప్రోస్థెటిక్ లెగ్ అంటే ఎవరైనా కాళ్ళు లేని వాళ్ళకి, మోకాలు వరకు కట్ అయిన వాళ్ళకి మామూలుగా ఆర్టిఫిషియల్ లెగ్ పెడతారు, దాన్ని ప్రోస్థెటిక్ లెగ్ అని పిలుస్తారు. ఓకే, అట్లా ఇక్కడ కోఎంజైమ్ ఈజ్ నథింగ్ బట్ ది ప్రోస్థెటిక్ గ్రూప్. బట్ ఎప్పుడు అది ప్రోస్థెటిక్ గ్రూపు అని అంటే, ఆ ఎంజైమ్కి ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఎంజైమ్కి అది ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అపో ఎంజైమ్ ఆఫ్ దట్ హోలో ఎంజైమ్. ఇది నాన్ ప్రోటీన్ పార్ట్ అనుకుందాం, కో ఎంజైమ్ అనుకుందాం. ఇఫ్ మనము గనుక దీని నుంచి సెపరేట్ చేయగలిగితే దాన్ని అప్పుడు ప్రోస్థెటిక్ గ్రూప్ అని పిలుస్తాం. ఓకే, కో ఎంజైము మామూలుగా జస్ట్ రైట్. ఓకే, సో కోఎంజైమ్ని మనము సెపరేట్ చేయలేకపోతే దాన్ని ప్రోస్థెటిక్ గ్రూప్ అని పిలుస్తాము. ఇఫ్ వి కెనాట్ సెపరేట్, బోత్ ఎంజైమ్ అండ్ కోఎంజైమ్ ఆర్ వెరీ intricately, closely associated with a covalent bond, tightly attached with each other. Okay, so such part of the enzyme is known as prosthetic group. గుర్తుంచుకోండి. సో హోలో ఎంజైమ్ ఒకటి, హోలో ఎంజైమ్ అంటే ఫంక్షనల్ ఎంజైమ్. హోలో ఎంజైమ్ అంటే ఫంక్షనల్ ఎంజైమ్. తర్వాత అపో ఎంజైమ్ అంటే ప్రోటీన్ పార్ట్ ఆఫ్ ది హోలో ఎంజైమ్. కో ఎంజైమ్ అంటే నాన్ ప్రోటీన్ పార్ట్ ఆఫ్ ది ఎంజైమ్. ఓకే, నాన్ ప్రోటీన్ పార్ట్ అనేది కో ఎంజైమ్. ఒకవేళ ఈ కో ఎంజైమ్ కనుక బాగా టైట్గా అపో ఎంజైమ్కి అది అటాచ్ అయి ఉంటే దట్ ఈస్ కాల్డ్ ద ప్రోస్థెటిక్ గ్రూప్. ఓకే, దట్ బికేమ్ ద పార్ట్ ఆఫ్ దట్ అపో ఎంజైమ్, దట్ ఈస్ ప్రోస్థెటిక్ గ్రూప్. సో ఇవి నుంచి ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. The coenzyme can be separated by dialysis from the enzyme, while the prosthetic group cannot be. కోఎంజైమ్ కి ప్రోస్థెటిక్ గ్రూప్ కి తేడా అది. కోఎంజైమ్ కెన్ బి సెపరేటెడ్. ఓకే, కోఎంజైమ్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ప్రోస్థెటిక్ గ్రూప్. ఓకే, దీన్ని మనం సెపరేట్ చేయలేము. అదే ఒక కోఎంజైమ్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కోఎంజైమ్ అనుకో,
దీన్ని మనం డయాలసిస్ ద్వారా సెపరేట్ చేయొచ్చు, కానీ ప్రోస్థెటిక్ గ్రూప్ను సెపరేట్ చేయలేము. సింపుల్గా చెప్పాలి అంటే ప్రోస్థెటిక్ గ్రూప్ అనేది పార్ట్ ఆఫ్ ది ఎంజైమ్ విచ్ ఇస్ నాన్ ప్రోటీన్ పార్ట్. కో ఎంజైమ్ అనేది ఈజీగా దాన్ని సెపరేట్ చేయొచ్చు. Okay. The word monomeric enzyme is used if it is made up of a single polypeptide. Example, ribonuclease, trypsin, etc. సో ఇందాక నేను గీసిన స్ట్రక్చర్స్లో ఇది ఒక పాలిపెప్టైడ్. ఓకే, సో దీనిలో అదర్ పార్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, ఇదంతా సింగిల్ పాలిపెప్టైడ్, ఏది ఈ ప్రోటీన్ అనేది. సో దట్ ఈస్ మోనోమరిక్ ఎంజైమ్. ఎగ్జాంపుల్, ribonuclease, trypsin, etc. Some of the enzymes which possess more than one polypeptide are one subunit. మీరు ఏటీపీఏజ్ ఎంజైమ్ చూసినట్లయితే, నెంబర్ ఆఫ్ సబ్ యూనిట్స్ ఉంటాయి. ఒక 20-25 సబ్ యూనిట్స్ ఉంటాయి. సో అటువంటి దాన్ని మనం అలిగోమరిక్ ఎంజైమ్స్ అని పిలుస్తాం. సో ఎగ్జాంపుల్, లాక్టేట్ డిహైడ్రోజనేజ్ కావచ్చు, అస్పర్టేట్ ట్రాన్స్కార్బోమైలేజ్ కావచ్చు, ఇవి అలిగోమరిక్ ఎంజైమ్స్. దెర్ ఆర్ సర్టెన్ మల్టీ ఎంజైమ్ కాంప్లెక్సెస్ possessing specific sites to catalyze different reactions in a sequence. అంటే ఒకటే స్ట్రక్చర్లో డిఫరెంట్ రియాక్షన్స్ని క్యాటలైజ్ చేసే సైట్స్ కూడా ఉండొచ్చు. దాన్ని మల్టీ ఎంజైమ్ కాంప్లెక్స్ అని పిలుస్తాం. ఓకే, ఒక పార్ట్ ఏమో ఆక్సిడేషన్, ఇంకొక పార్ట్ ఏమో డీకార్బాక్సిలేషన్. మీరు ఎస్టైల్ కోఎంజైమ్ ఏ ఫామ్ అయ్యే రియాక్షన్ని పైరువిక్ యాసిడ్ నుంచి ఎస్టైల్ కోఎంజైమ్ ఏ ఫామ్ అయ్యేటువంటి రియాక్షన్ ఏదైతే ఉందో, సో ఆ ఎంజైము ఒక మల్టీ ఎంజైమ్ కాంప్లెక్స్. అందులో మనకి డీకార్బాక్సిలేషన్ జరుగుతుంది, అందులో ఏటీపీ రిమూవల్ జరుగుతుంది. ఓకే, అందులో ఒక ఏమంటారు, హైడ్రేషన్ జరుగుతుంది. ఓకే, సో అంటే ఒకటే ఎంజైమ్లో రకరకాల రియాక్షన్స్ జరిపేటువంటి సైట్స్ ఉంటాయన్నమాట. దట్ ఈస్ సచ్ ఎంజైమ్స్ ఆర్ కాల్డ్ మల్టీ ఎంజైమ్ కాంప్లెక్స్. ఓకే, సో అయితే అందులో అవన్నీ అందులో అది డిఫరెంట్ సబ్ యూనిట్స్ అన్ని కలిస్తేనే ఆ ఎంజైమ్ ఫంక్షన్ చేస్తుంది, లేకపోతే అది పనిచేయదు. ఓకే, ఎగ్జాంపుల్, పైరువేట్ డిహైడ్రోజనేజ్ కావచ్చు, ఫ్యాటీ యాసిడ్ సింథేజ్, ప్రోస్టాగ్లాండిన్ సింథేజ్, ఎట్సెట్రా. సో జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ మాత్రం, సో నాట్ మచ్ ఇంపార్టెంట్. ఓకే, సో యాక్టివ్ సైట్ ఇది ఒక్కటి చూద్దాం. వాట్ ఈజ్ అన్ యాక్టివ్ సైట్ ఇన్ అన్ ఎంజైమ్? ఎంజైమ్లో యాక్టివ్ సైట్ అంటే ఏంటి? A small portion of a huge enzyme molecule is directly involved with the substrate binding and catalysis. సో ఇక్కడ మీరు చూసినట్లయితే దిస్ ఈస్ జనరల్గా. మీకు ఇంకొక విషయం ఏం తెలియాలంటే, ఎంజైమ్ సైజు సబ్స్ట్రేట్ సైజ్ కన్నా చాలా పెద్దగా ఉంటుంది. అది ఒకటి గుర్తుంచుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఏదో చిన్నగా ఇంత ఒక కీ లాగా ఉంటుందా ఎంజైమ్ అంటే కాదు, చాలా పెద్దగా ఉంటుంది ఎంజైమ్. ఓకే, ఇది దీన్ని ముక్కలు చేస్తుంది అనుకుందాం. ఈ ఎంజైమ్ దీన్ని 2 భాగాలుగా చేసే 2 పార్ట్స్గా డివైడ్ చేసే ఎంజైమ్ అనుకుందాం. ఈ మొత్తం ఎంజైమ్లో అసలు పనికొచ్చే భాగం ఇది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ది యాక్టివ్ సైట్. ఓకే, సో ఇక్కడ ఈ సబ్స్ట్రేట్ ఎక్కడైతే బైండ్ అవుతుందో, బైండ్ అయ్యే ప్లేసు, మళ్ళీ ఈ సబ్స్ట్రేట్ 2 ముక్కలుగా లేదా వేరే కాంపౌండ్గా కన్వర్ట్ అయ్యే ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని మనం యాక్టివ్ సైట్ అని పిలుస్తాం. ది యాక్టివ్ సైట్ ఆర్ యాక్టివ్ సెంటర్ ఆఫ్ అన్ ఎంజైమ్ రిప్రజెంట్స్ యాజ్ ద స్మాల్ రీజియన్ at which the substrate binds and participates in the catalysis. ఇక్కడ అతుక్కుంటుంది ఈ సబ్స్ట్రేట్. ఓకే, అక్కడే దాని యొక్క కెటాలిసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. దాన్ని యాక్టివ్ సైట్ అని పిలుస్తాం. ఓకే, సమ్ ఆఫ్ ది ఫీచర్స్ ఆఫ్ యాక్టివ్ సైట్. ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ యాక్టివ్ సైట్ ఈస్ డ్యూ టు ద టెర్షరీ స్ట్రక్చర్ ఆఫ్ ఏ ప్రోటీన్. ఓకే, ప్రోటీన్ అనే ఇప్పుడు యాక్టివ్ సైట్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే, ప్రోటీన్ అనేది చాలా 3 డైమెన్షనల్గా, ఇందాక నేను చెప్పినట్టుగా ఇది ఇంత సింపుల్గా ఉండదు. ఓకే, సో ఇదొక ఎంజైమ్ అనుకుంటే, సో ఇఫ్ ఇట్ ఈస్ ది యాక్టివ్ సైట్ ఆఫ్ అన్ ఎంజైమ్ అని అనుకుంటే, సో ఇన్ని ముడతలు పడడం వల్లనే
ఇంత ట్విస్ట్ అయ్యి, ఓకే, 3 డైమెన్షనల్గా టెర్షరీ స్ట్రక్చర్ ఫామ్లో ఇది అరేంజ్ కావడం వల్లనే ఈ యాక్టివ్ సైట్ అనేది ఫామ్ అవుతుంది. దట్ ఈస్ వన్ పాయింట్. ద యాక్టివ్ సైట్ ఈస్ మేడప్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ఇక్కడ ఏవైతే ఈ ప్లేస్లో ఏ ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అనేటువంటివి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంజైమ్ మొత్తం ఒక ప్రోటీన్, ఈ ఎంజైమ్ మొత్తం ఒక ప్రోటీన్. దాని సైజ్ ఎట్లా ఉంటుంది, ఒరిజినల్గా అది ఫామ్ అయినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది, చాలా పెద్దగా ఇలా ఇలా ఉంటుంది. ఓకే, ఇది అనేకంగా ఇట్లా ఈ రకంగా ట్విస్ట్ కావడం వల్ల, ఓకే, సో ఇక్కడో అమైనో యాసిడ్, ఇక్కడో అమైనో యాసిడ్, ఇక్కడో అమైనో యాసిడ్, ఇక్కడో అమైనో యాసిడ్, ఇక్కడో అమైనో యాసిడ్ అనేటి అన్ని దూరంగా ఉన్న అమైనో యాసిడ్లు అన్ని ఇక్కడ దగ్గరకు వచ్చి ఒక యాక్టివ్ సైట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో వాటిని catalytic రెసిడ్యూస్ అంటాం. ఆ యాక్టివ్ సైట్ ఫామ్ కావడానికి కారణమయ్యేటువంటి అమైనో యాసిడ్స్ని catalytic రెసిడ్యూస్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, సో అది యా విచ్ ఆర్ ఫార్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఇన్ ద లీనియర్ సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్. మరి ఇందాక నేను చెప్పినట్టుగా ఇదొక ప్రోటీన్. ఈ ప్రోటీన్ ఫస్ట్ ఫామ్ అయినప్పుడు ఒక నెంబర్ ఆఫ్ అమైనో యాసిడ్స్తో ఇట్లా ఫామ్ అవుతుంది, ఇట్లా ఫామ్ అవుతుంది. ఓకే, ఇలా ఫామ్ అయినప్పుడు యాక్టివ్ సైట్ ఫామ్ అయ్యేటప్పుడు ఒక అమైనో యాసిడ్ ఏమో ఇక్కడ ఉంది, ఇంకో అమైనో యాసిడ్ ఇక్కడ ఉంది, ఇంకో అమైనో యాసిడ్ ఇక్కడ ఉంది, ఇంకో అమైనో యాసిడ్ ఇక్కడ ఉంది. సో ఇవన్నీ ఇది 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 ఇవి. సో ఇవి 3 డైమెన్షనల్ స్ట్రక్చర్. ఈ ప్రోటీన్ అనేది ఈ రకంగా మారినప్పుడు ఇగో ఇక్కడ అవి దగ్గరకు వస్తాయి ఇట్లా. ఓకే, సో దగ్గరకు వచ్చి యాక్టివ్ సైట్ని ఫామ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ద ఎంజైమ్ లైసోజైమ్ అనే ఎంజైమ్ 129 అమైనో యాసిడ్ని కలిగి ఉంటుంది. అది ఇట్ కంటైన్స్ 129 అమైనో యాసిడ్స్. ఓకే, సో these 129 out of these 129 amino acids, okay, the active site is found by the contribution of amino acid residues numbered 35th amino acid ఒకటి, 52nd, 62, 63 and 101. మిగతా అన్ని అలా అవన్నీ అరేంజ్ కావడానికి హెల్ప్ చేస్తాయి అంతే. సో యాక్చువల్గా యాక్టివ్ సైట్ ఫామ్ అయ్యేది ఇంత దూరంగా ఉన్నటువంటి 35th, 52nd, 62, 63 and 101 అట్లా అనమాట. Okay, so that is due to tertiary structure. And active sites are regarded as clefts or crevices or pockets occupying a small region in a big enzyme molecule. Okay, so ఈ రకంగా ఇంత పెద్ద ఎంజైమ్ లోపల ఈ యాక్టివ్ సైట్లో ఉండేటువంటి ఈ షేప్ని మనం క్లెఫ్ట్ అని కానీ, లేదా క్రివైజ్ కానీ, లేదా పాకెట్ అని కానీ మనం పిలుస్తాం. ద యాక్టివ్ సైట్ ఈస్ రాదర్ ఫ్లెక్సిబుల్ టు ప్రమోట్ ద స్పెసిఫిక్ సబ్స్ట్రేట్ బైండింగ్. ఓకే, ఇంకొక విషయం మీకు ఏం తెలియాలంటే, ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్ ఈ స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేస్తే ఇది ఇందులో ఫిట్ అవుతుందా? ఫిట్ కాదు. ఓకే, కానీ ఇది ఒక రబ్బర్ లాగా ఉంటుంది. ఈ ఎంజైమ్ అనేది ఒక రబ్బర్ లాగా ఉంటుంది. సరే, ఈ ఎంజైమ్ మొత్తం. సో ఇది ఇక్కడికి ఇందులో యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే నేరోగా ఉంది. ఓకే, ఇక్కడ బ్రాడ్గా ఉంది. ఇక్కడ ఈ సబ్స్ట్రేట్ ఎలా ఉంది, ఇది బ్రాడ్గా ఉంది. ఫస్ట్ ఇది దీన్ని దాటాల. మరి ఇది రిజిడ్గా ఉంటుందా? ఉండదు. రిజిడ్గా ఉంటే ఇది ఇందులో ఫిట్ కాదు. సో ఇది వెళ్ళి దాని లోపలికి ఈజీగా స్మూత్గా లోపలికి వెళ్ళేంత ఫ్లెక్సిబుల్గా ఉంటుంది యాక్టివ్ సైట్ అనేది. ఓకే, దట్ ఈస్ ఆల్సో యూ షుడ్ రిమెంబర్. జనరల్ ద యాక్టివ్ సైట్ పొజెసెస్ సబ్స్ట్రేట్ బైండింగ్ సైట్ అండ్ ఏ catalytic సైట్. ఓకే, ఇక్కడే ఈ సబ్స్ట్రేట్ బైండ్ అయ్యే సైట్ ఉంటుంది, అక్కడే ఒక catalytic సైట్, అంటే దీన్ని బ్రేక్ చేయడము లేదా ఇంకో సబ్స్ట్రేట్గా కన్వర్ట్ చేయడము చేసే catalytic సైట్ అనేది యాక్టివ్ సైట్లో ఉంటాయి. రెండు కలిస్తేనే యాక్టివ్ సైట్. ద లాటర్ ఈస్ ఫర్ ది catalysis ఆఫ్ ది స్పెసిఫిక్ రియాక్షన్. అంటే catalytic సైట్ అనేది ఆ రియాక్షన్ జరిపే ప్లేస్ అన్నమాట. ద coenzymes are cofactors on which some enzymes depend are present as a part of the catalytic site. మనం ఇందాక చెప్పినటువంటి కోఎంజైమ్స్ అంటేనేమో ఆర్గానిక్ కాంపౌండ్, నాన్ ప్రోటీన్ పార్ట్. కోఫాక్టర్ అంటే ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం, కాపర్ లాంటి మెగ్నీషియం, కాపర్, లేకపోతే కోబాల్ట్, మాలిబ్డినం. ఓకే, ఈ
మెటల్ ఎలిమెంట్స్ ఏమైనా అడిషనల్గా ఎంజైమ్ పనిచేస్తే ఇన్స్టెడ్ ఆఫ్ కో ఎంజైమ్స్ దాన్ని కోఫ్యాక్టర్ అంటాం. ఒకవేళ మెటల్ అయితే కోఫ్యాక్టర్, ఆర్గానిక్ కాంపౌండ్ అయితే కో ఎంజైమ్. సో అవి కూడా యాక్టివ్ సైట్లో, క్యాటలిటిక్ సైట్లో పార్టిసిపేట్ చేస్తాయి. ద సబ్స్ట్రేట్ బైండ్స్ ఎట్ ద యాక్టివ్ సైట్ బై వీక్, ఇది గుర్తుంచుకోండి, నాన్ కోవలెంట్ బాండ్స్. ఎంజైమ్కి సబ్స్ట్రేట్కి అవి ఒకదానితో ఒకటి కలిసినప్పుడు కోవలెంట్ బాండ్ అనేది ఉండదు. వీక్ ఇంటరాక్షన్స్ లైక్ హైడ్రోఫోబిక్ ఇంటరాక్షన్స్ కావచ్చు, అయానిక్ ఇంటరాక్షన్స్ కావచ్చు, హైడ్రోజన్ బాండ్స్ కావచ్చు, ఓకే, అవే ఉంటాయి తప్ప కోవలెంట్ లింక్ అనేది ఉండదు ఎంజైమ్కి సబ్స్ట్రేట్కి మధ్య. ఎంజైమ్స్ ఆర్ స్పెసిఫిక్ ఇన్ దేర్ ఫంక్షన్ డ్యూ టు ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ యాక్టివ్ సైట్స్. ఓకే, యాక్టివ్ సైట్స్ ఉండడం వల్లనే ఎంజైమ్స్ ఒక పర్టికులర్ సబ్స్ట్రేట్ పైన అవి వర్క్ చేస్తాయి. ద కామన్లీ ఫౌండ్ అమైనో యాసిడ్స్ ఎట్ ద యాక్టివ్ సైట్స్ ఆర్ సెరైన్, అస్పర్టేట్, హిస్టిడిన్, సిస్టిన్, లైసిన్, అర్జినిన్, గ్లూటామేట్, టైరోసిన్, ఇలాంటి యాక్టివ్ సైట్లో ఉంటాయి. ఓకే, ఈ యాక్టివ్ సైట్లో ఉండే ఎంజైమ్స్ కొన్ని మాత్రమే ఉంటాయి. మొత్తం 20 అమైనో యాసిడ్స్, అన్ని రకాల అమైనో యాసిడ్స్ యాక్టివ్ సైట్లో ఉండవు. ఓకే, సో కొన్ని రకాలు మాత్రమే ఉంటాయి లైక్ దీస్. అయితే ఇంపార్టెంట్, కంపల్సరీగా ఉండేటువంటి, మోస్ట్ ఆఫ్ ద టైం యాక్టివ్ సైట్లో ఉండే అమైనో యాసిడ్ ఏంటి అంటే సెరైన్. ఇది గుర్తుంచుకోవాలి. ఇవన్నీ అవసరం లేదు, ఈ అమైనో యాసిడ్లు అన్నీ అవసరం. యాక్టివ్ సైట్లో ఫ్రీక్వెంట్గా ఉండేటువంటి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్లో ఉండేటువంటి అమైనో యాసిడ్ ఏంటి? సెరైన్. దట్స్ ఇట్, అది గుర్తుంచుకోవాలి. ఓకే, సో దెన్ ద సబ్స్ట్రేట్ binds the enzyme or binds with the enzyme at the active site to form enzyme substrate complex, ES అంటాం. E plus S, ES, enzyme substrate complex. Okay, the product is released after the catalysis and the enzyme is available for reuse. ఇప్పుడు ఎంజైమ్ సబ్స్ట్రేట్ కలిసిన తర్వాత, ఓకే, ద సబ్స్ట్రేట్ విల్ బికమ్ ఎ ప్రోడక్ట్, అంటే ఇంకో కాంపౌండ్గా కన్వర్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ అనేది ఫామ్ గానే ఎంజైమ్ నుంచి ప్రోడక్ట్ సెపరేట్ అవుతుంది. మళ్ళీ ఈ ఎంజైమ్ మళ్ళీ ఫ్రెష్ సబ్స్ట్రేట్తో రియాక్ట్ అవ్వడానికి రెడీ అవుతుంది. ఓకే, సో I'll stop here. This is a small introduction to the enzymes. Okay, let's continue day after tomorrow.